హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ బాటిల్ గార్డ్ టొమాటో కిచిడి. దానికోసం ఒక కప్ రైస్, హాఫ్ కప్ దాల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక చిన్న పీస్ సొరకాయ, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ తీసుకుందాము. వీటన్నిటిని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను మా బాబు ఒక్కడికే చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నాను. చిన్న సొరకాయ తీసుకున్నాను. ఒక ఇద్దరు ముగ్గురికి అయితే మనం కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి. ఈ రెసిపీ 7 months ప్లస్ పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా పెట్టచ్చండి. కాకపోతే 1 year లోపు వాళ్ళకి ఇంకా పళ్ళు రావు కాబట్టి మనం బాగా మ్యాష్ చేసుకొని పెట్టాలి. అలాగే మనలాంటి వాళ్ళు కూడా తినచ్చండి, పెద్దవాళ్ళు. మనకైతే చక్కగా పీసెస్తోనే తినేస్తాము. పిల్లలకైతే కొంచెం మ్యాష్డ్ ఫామ్లో అయితే తింటారు. అసలు ఈ కిచిడి ఎందుకు చేయాలి అనుకున్నాను అంటే, జనరల్గా సొరకాయ అంటే అంత ఇష్టంగా ఎవరు పిల్లలు తినరు. ఎందుకు అంటే ఇది పెద్దగా టేస్ట్ ఉండదు కాబట్టి. చిన్నప్పుడు నేను కూడా పెద్దగా తినేదాన్ని కాదు. ఎప్పుడైతే దీని గురించి తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను కూడా తినడం మొదలుపెట్టాను. ఇందులో వైటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం అనేవి ఎక్కువగా ఉంటాయి. వెయిట్ మేనేజ్ చేసే వాళ్ళకి వెజిటేబుల్ చాలా మంచిది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. క్యాలరీస్ కూడా తక్కువే ఉంటాయి కాబట్టి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. అంటే సూప్స్లో అయినా, జ్యూసెస్లో అయినా, ఇలా కర్రీస్లో అయినా ఎలాగైనా మనం దీన్ని చేసుకోవచ్చు. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి వెజిటేబులే. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మనకి తగ్గుతుంది ఇలా సొరకాయ రెసిపీస్ అనేవి చేసుకొని తినడం వల్ల. ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వెజీస్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. నేను నెయ్యి తీసుకున్నానండి, మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయని ఇంకా పచ్చిమిర్చిని కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతకుముందు రైస్ ఇంకా దాల్ని మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి చూడండి బాగా నానిపోయినాయి. ఇప్పుడు రీవాష్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా మనం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనం కలదిప్పుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అలా కొంచెం మగ్గాక తగినంత సాల్ట్, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. నేను వేరే స్పైసెస్ కానీ కారం కానీ ఏది వేయలేదండి. నేను మా 2-year-old బేబీకి చేస్తున్నాను కాబట్టి. సో పెద్దవాళ్ళు కానీ ఇంకా కారం కావాలి అనుకునే వాళ్ళు కారం కానీ స్పైసెస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. రీవాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ ఇంకా దాల్ని కూడా మనం మిక్స్ చేసేసుకుందాము. నేను 1.5 cup తీసుకున్నాను కదండి, రైస్ ప్లస్ దాల్ కలిపి. సో ఈ వెజ్జీస్ కూడా ఉన్నాయి కాబట్టి నేను మొత్తం 3 glasses వాటర్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని, సాల్ట్ ఏదైనా తక్కువైంది అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంక కుక్కర్ పెట్టేద్దాము. కుక్కర్ హై ఫ్లేమ్ మీద నేను 3 whistles పెట్టానండి. లో ఫ్లేమ్లో కూడా సింగిల్ విజిల్తో పెట్టుకోవచ్చు. బాటిల్ గార్డ్ టొమాటో కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ రెసిపీని మనము లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టి పంపించచ్చు, చక్కగా తింటారు. ఈ బాటిల్ గార్డ్లో మనం దాల్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా ఇంకా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి యూనిక్ రెసిపీస్ కోసం అండ్ ఇంకా బేబీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.